మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మొన్న ఒక అధికారి చెప్తున్నాడు, చిన్న స్థాయిలో ఉన్నటువంటి అధికారి, ఎట్లుందన్నా ఇట్లా నడుస్తుంది అడ్మినిస్ట్రేషన్ అంటే, ఏం సార్ ఓసారి పొన్నం ప్రభాకర్ ఫోన్ చేసి రివ్యూ తీసుకుంటా అంటాడు, ఒకసారి బట్టి విక్రమార్క నేనేం తక్కువ, నేను ఉప ముఖ్యమంత్రి అని చెప్పి నేను రివ్యూ తీసుకుంటా అని ఆయన ఒకసారి రివ్యూ తీసుకుంటాడు. వారంలో 4 రోజులు 4 రివ్యూ నడుస్తుంది సార్. మళ్ళా ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ తీసుకొని అక్కడ రివ్యూ పెడుతున్నాడు. ఈ పైసల పుట్నాలా అర్థమైతలేవు, మాకే బాగా మేమే పరిచయం అయిపోతున్నాము. మరి ఇట్లా తెలివి తక్కువ వాళ్ళందరూ కూడా పరిపాలనలో ఉన్నారు. కొంత మనం ఓపిక పట్టాలి, ఆ భగవంతుని మొక్కాలి. నిజంగా ఈ రోజు హరీష్ అన్న కూడా పోయి ఆయన ముఖ్యమంత్రి వేసిన ఓట్లకు తిని ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు పాపం మనందరి తరఫున. ఎందుకు? మానవత్వం ఉన్న పార్టీ కాబట్టి, మన నాయకులకు మానవత్వము గంపలుగా ఉంది కాబట్టి వేరే వాళ్ళు చేసే తప్పులకు కూడా ప్రాయశ్చిత్తం మనమే చేసుకోవాల్సి వస్తుంది. దయచేసి రైతన్నలారా మీరు బాగుపడద్దు. మేమందరం కూడా ఇక్కడున్న నాయకులము, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులము మీకు అండగా ఉంటాము, మీ కష్టాల్లో పాలు పంచుకుంటాము. మీకు ఏ ఇబ్బంది ఉన్నా మా దాకా రండి, మాకు చెప్పండి. మా నంబర్లు అన్ని మీ దగ్గర ఉన్నాయి. మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాం, మీకు సపోర్ట్ గా నిలబడతాం. ఖచ్చితంగా ఈ రుణమాఫీ యాజ్ ఇట్ ఈస్ అంటే కటింగ్స్ లేకుండా, ఏ కండిషన్ లేకుండా ఈ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా అడుగుతున్నట్టున్నారు. పాపం మా అన్నలు ఎవరైనా ఇక్కడ గరీబ్ అన్నలు కొడుకు అమెరికా పోతాడని అంటే వాళ్ళు ఐటీ రిటర్న్స్ అడుగుతున్నారని చెప్పి ఐటీ రిటర్న్స్ తీసుకుంటే అది దాన్ని ఐటీ రిటర్న్ కట్టిండని చెప్పి కూడా మరి ఆయన రుణమాఫీ ఇస్తలేరు. పోనీ ఆయన కనీసం ఐటీ రిటర్న్స్ కట్టినోడికి అన్యాయం జరిగింది అనుకుంటే 50,000 రుణమాఫీ, 50,000 రుణాలు చేసినటువంటి రైతులు కూడా చాలా మందికి రుణమాఫీ కాలేదు. వెళ్ళండి బ్యాంక్ లో నుంచి రుణం తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ రుణమాఫీ అవుతుంది, మళ్ళీ మీరు తీసుకోవచ్చు అని. కానీ ఈ రోజు నువ్వు చేసింది ఏంటి? ఏ ఒక్క రైతుకు కూడా రుణమాఫీ చక్కగా జరగలేదు. ఏదైనా అంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు లింకులని చూపిస్తున్నావు. ఈ యొక్క 2 లక్షల రుణమాఫీని ఖచ్చితంగా రైతులందరికీ అమలు చేసే విధంగా ఎటువంటి షరతులు లేకుండా, ఇప్పుడేమో అధికారంలోకి వచ్చిన దాకా ఏమో షరతులు విధించకుండా 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. కానీ వాళ్ళు ఏం చేయడం జరిగిందంటే ఇప్పుడు వచ్చిన తర్వాత అన్ని కొర్రీలు పెడుతున్నాడు. దానికి ఎటువంటి ఆంక్షలు లేనటువంటి రుణమాఫీ 2 లక్షలు కూడా ఖచ్చితంగా రుణమాఫీ చేయాలా. అదేవిధంగా 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా ఖచ్చితంగా అమలు చేస్తానని చెప్పిండు. అవి కూడా ఇప్పటికీ ఏ 1, 2 అరాకొర హామీలను అమలు చేసి ఏదో చేతులు దులుపుకొని మేము అన్ని కూడా నెరవేర్చినాము, మా ప్రభుత్వం అన్ని చేసిందని అంటున్నాడు. కాబట్టి వాటిని అన్ని కూడా ఎండగట్టి మనందరం కూడా ఇప్పుడు ఏకదాటి మీద ఉండి మన యొక్క పెద్దలు గోవన్న గాని, కేటీఆర్ గారు గాని, జగనన్న గారి యొక్క, మన యొక్క బీజగౌడ్ గారి యొక్క ఆదేశాల మేరకు మనందరం కూడా ముందుండి మనము రైతుల పక్షాన ఖచ్చితంగా ఆపద టైంలో ఈ మన పార్టీ తరఫున రైతుల తరఫున కొట్లాడి ఖచ్చితంగా ముందుంటామని చెప్పి తెలియజేస్తూ 420 హామీలు అలవి కానీ 420 హామీలు పెట్టి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిండు తప్ప ఆయన ఇంద్రుడు చంద్రుడు అని చెప్పి ఎవ్వరు కూడా మనస్ఫూర్తిగా ఓటేలే. ఆయన చేస్తాడు చూస్తాడని చెప్పి మోసపోయి మన ప్రజలందరూ ఓటేసారు తప్ప రైతులకు 6 గ్యారంటీలు అని చెప్పని పెట్టిండు. కేసీఆర్ గారి ఇచ్చినటువంటి 2,000 రూపాయలు తప్ప, 2016 తప్ప పెన్షన్ ₹1 8 నెలలు అవుతున్నా, 8 నెలలు గడిచిపోతున్నా కానీ పెన్షన్ పెంచినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పని చెప్పుకుంటున్నా. ఆ సోదరుడికి ఇప్పుడు పార్టీ పరంగా కాదు నేను మాట్లాడేది, పార్టీలు పక్కకు పెట్టండి. ఒకసారి ఏంటంటే నాకు కన్నీళ్ళ కాదు చెప్తే చెప్పాలి. ఒక రైతు ఈ రోజు మోసపూరితమైనటువంటి అంటే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఉన్నది, ఇటు టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఇలా కాదు, ఎందుకు నువ్వు రుణమాఫీ ఎందుకు ఇచ్చినావు? నువ్వు గౌలు ఇమ్మన్నారు, మేము ఇవ్వనమా? రైతుకు మద్దతు ధర ఇచ్చేటండి దయచేసి. ఇప్పుడు వచ్చిన వాళ్ళేమో ఖుషి, రానివాడేమో ఇట్లా అయ్యేటం. అయితే నాకు ఇది వరకు రేషన్ కార్డు లేదు, నేను కలుపు బాధితులు, రేషన్ కార్డు లేదు. ఎందుకు నాకు రేషన్ కార్డు లేదు? అది నా ఆవేదన. బ్యాంకులో పోతే ఏమంటాడు ఆ సారు, నీకు రేషన్ కార్డు లేదు, నీకు రుణమాఫీ కాదు. ఎందుకు కాదు? మరి దీన్ని మాత్రం మీరు పెద్దలందరూ నిర్ణయించి దయచేసి, నేను ఒకటే మాట 2 మాటలు మాట్లాడుతున్నా, పార్టీలకు అతీతంగా కాకుండా ఈ రైతుల ఆవేదన చేయాలని నాకు మంచి కార్యక్రమంతో ఈ సారు పెట్టినందుకు నాకైతే బాగా సంతోషము. కానీ నేను పార్టీ పరంగా కాదు, కానీ రైతుల ఆవేదన గురించి వచ్చినా ఖచ్చితంగా ఈ రోజు మీరందరూ ఏదో బంగ్లాదేశ్ లో షేక్ హసీనా మెడల్ ఎట్లా వంచిరో ఈ రైతులు అట్లా చేస్తారు ఈ రేవంత్ రెడ్డి. ఇది మాత్రం గ్యారెంటీ. జై తెలంగాణ.
అమలు కాని హామీలు ఇచ్చి 420 నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా మనము ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటి అభివృద్ధి పదంలో 14 సంవత్సరాలు ఉద్యమం చేసి మన కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చినటువంటి రాజ్యాన్ని అమలు కాని హామీలు ఇచ్చి, అదేవిధంగా నట్టింట మన రైతులను మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్ని విధాలు ఆలోచించినాయని, రైతులను మోసం చేసిన రాజ్యం ఎప్పుడు కూడా బాగుపడలేదు, రైతు వేసిన రాజ్యం కూడా బాగుపడలేదు. ఎట్లాంటి ముఖ్యమంత్రి అంటే ఏమి తెలియదు పాపం. గుడ్ల గుప్పకు మరి గబ్బిలంకు తేడా తెలియని ముఖ్యమంత్రి ఇలా సీటు మీద కూర్చొని పెట్టారు. నిజంగా గుడ్ల గుప్ప ఏందో తెలియదు, ఆయనకు గబ్బిలం తెలియదు. గుడ్ల గుప్పనట ఉల్టా కాళ్ళు పట్టుకొని ఊగులాడతారట. మొన్న చూసిండొచ్చు మీరు. అరే మరి విచిత్రం అనిపిస్తుంది. అట్లాంటి ముఖ్యమంత్రి ఇలా రాష్ట్రాన్ని వెళ్తుంటే రేవంత్ రెడ్డి కాదు, రివర్స్ రెడ్డి అయినా రివర్స్ వెనుకకు వస్తున్నాడు. ఇలా నిన్న మొన్న మన బట్టి విక్రమార్క కూడా నిజమే, మరి మేము అన్ని మాఫీ చేయలేకపోయినాము, కొన్నే మాపైన ఆయననే ఒప్పుకున్నాడు. మరి ఇలా దానిలోనే ఒక్కళ్ళు ఒక మాట, పూటకో మాట, మరి గంటకో మాట, ఈ మూలకు ఒకటి మాట్లాడతాడు, ఆ మూలకు ఒకటి మాట్లాడతాడు, ఆ మూలకు ఒకటి మాట్లాడతాడు, ఈ మూలకు ఒకటి మాట్లాడతాడు. పొంతన లేదు, ఒక్కడికి పొంతన లేదు, ఏం చేస్తున్నారో తెలుస్తలేదు. మరి ఇవాళ అట్లాంటి పరిస్థితి మరి రేపిన ఇంకా నిన్న ఒక సోదరుడు చెప్తున్నాడు, ఏ 2-3 నెలలు అయితే దిగిపోతాడట రేవంత్ అంటున్నాడు. మరి నిజంగానే దిగిపోతాడేమో. మరి వాళ్ళే దించేస్తారు, మనం కాదు దించుడు, వాళ్ళే దించేస్తారు. కాబట్టి బిడ్డ రేవంత్ ముఖ్యమంత్రి గారు మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇలా డిచ్చిపల్లి మన నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ నుంచి మరి ఇప్పుడైనా కానీ కన్ను తెరిచి మరి నువ్వు దిగిపోయే ముందటన్నా కనీసం ఈ మిగిలిన రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేసి మరి నీ పేరు నిలబెట్టుకో అని చెప్పేసి ఎక్కువ మాట్లాడకుండా మరి మరొకసారి ఈ రైతుల పక్షాన మేమందరం కూడా ఈ 2 లక్షల రుణమాఫీ అయ్యేంత వరకు కూడా పోరాటం ఆగాలని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. జనరల్ గా కొత్తగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో దానికోసం కనీసం ఒక 2 సంవత్సరాలు హనీమూన్ పీరియడ్ అని చెప్పేసి ప్రతిపక్షాలు వదిలేస్తాయి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కొత్తగా పెళ్ళయి దగ్గర 5-6 నెలలు అవుతున్నట్టుంది. 6 నెలలే సరిపోయిందని చెప్పి మేము అనుకుంటున్నాము. మరి ఈరోజు హనీమూన్ పీరియడ్ ఖతం చేసుకొని ప్రజల్లో వ్యతిరేకత మూట కట్టుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు రైతు రుణమాఫీ తోటి సెల్ఫ్ గోల్ చేసుకున్నాడని చెప్పి మేము అనుకుంటున్నాము. నిజంగా రాష్ట్రానికి కానీ దేశానికి కానీ వెన్నుపోటైనటువంటి రైతన్నను మోసం చేసే ఒక ఆలోచన ఏ రకంగా వచ్చిందనేది మేము ఆయనను ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఆయన ఉద్దేశంలో దేవుడు కూడా లేడు. ఎందుకంటే ఏ ఊరికి పోతే ఆ ఊర్లో ఒక దేవుడి మీద ఒట్టేసి, జోగులాంబ తల్లి లాంటి శక్తిపీఠం మీద కూడా ఒట్టేసి సెల్ఫ్ గోల్ కొట్టుకొని నువ్వు ఏం బొట్లు పెట్టుకుంటావు, ఏం దేవుడి పేరు తీసుకుంటావు, సరస్వతి మాత మీద అన్ని రాష్ట్ర అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి దేవతల మీద ఒట్టేసి పాపం మూట కట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి చేసినటువంటి పాప ప్రక్షాళన కూడా బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకొని ఆ పాపానికి ప్రక్షాళన చేసుకుంటుందంటే ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి మరి మన రాష్ట్రానికి రాదని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మన తెలంగాణ ఉనికిని కూడా చెరిపేసే కార్యక్రమంలో చాలా చెత్త కార్యక్రమాలను కూడా చేస్తూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. దాంట్లో భాగంగానే మేము ఆయనను మన్నించాలని చెప్పి తెలంగాణ తల్లికి పాలాభిషేకం కూడా చేసుకోవడం జరిగింది. ఒకటే ఈ ధర్నా ద్వారా మేము ఒక్కటే పిలుపు ఇవ్వడం జరుగుతూ ఉంది. మా కేటీఆర్ గారు, మా ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ రూరల్ మా మాజీ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో చేసుకున్నటువంటి ఈ ధర్నా ద్వారా మేము ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాము. వితౌట్ ఎనీ కండిషన్స్ 2 lakhs మీరు 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నారు. అది ఎంతన్నా కానీ 2 లక్షలు మీరు రుణమాఫీ చేసిన తర్వాతనే మీరు మళ్ళా నెక్స్ట్ పబ్లిక్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా మీరు అసలు తల వంచకపోతే మేము ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్లో మిమ్మల్ని ఎండగట్టే బాధ్యత కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈ ధర్నా ద్వారా మేమంతా కూడా ఒక తీర్మానం ఏం చేసుకున్నామంటే నిజామాబాద్కు ప్రత్యేకంగా ఉన్నటువంటి ఈ రైతు జేఏసీ ఏదైతే ఉందో మరి దాని నాయకుడిని కూడా వాళ్ళు లొంగ తీసుకొని ఏదో చైర్మన్ పదవి కూడా ఇచ్చి వాయిస్ లేకుండా చేస్తామని చెప్పి అనుకున్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఈరోజు అందులో నుంచి మరో నాయకుడు పుట్టి, అటువంటి నాయకులు ఎంతో మంది పుట్టి ఈరోజు ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా జేఏసీగా ఏర్పాటై మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలమెత్తుతున్నారు. వారికి మేమంతా కూడా మద్దతు తెలియజేయాలని చెప్పి తీర్మానం కూడా మేము చేసుకున్నాం. మా నాయకులు, ఇక్కడ ఉన్న నాయకులు
ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, స్థానికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ పోలీసులు కూడా మాకు ధర్నా చేస్తుంటే ఇక్కడ ఎవ్వరు కూడా వచ్చి నిలబడి చూడకుండా అందరినీ కూడా 4 దిక్కుల నుంచి కూడా కట్టడి చేస్తున్నది కూడా నేను చూస్తా ఉన్నా. ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను పోలీసు వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాం. బాధాప్త పర్మిషన్ తీసుకున్నాం. దయచేసి ఇటువంటి కార్యక్రమాలు మీరు చేయొద్దు. మీరు బంద్ చేసినా కూడా టీవీల ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ఎండగట్టే కార్యక్రమాన్ని ఖచ్చితంగా ప్రజలు చూస్తారని చెప్పి నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతులకు, మా యువ నాయకులకు, మహిళా సోదరిమణులకు, మాజీ జెడ్పీటీసీలకు, మాజీ ఎంపీపీలకు, పార్టీ అధ్యక్షులకు, మాజీ వైస్ ఎంపీపీలకు, మరి మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చి మాకు మద్దతు తెలిపినటువంటి రైతులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ.